ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు నిర్ణయించింది. ఇందుకు తెలంగాణ తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్విని కోరింది. సుప్రీంకోర్టులో పోలవరం బనకచెర్ల కేసుపై విచారణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసింది. అలాగే సీనియర్ లాయర్ సింఘ్వితోనూ సమావేశం కానున్నట్లుగా తెలియజేసింది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు నిర్ణయించింది. ఇందుకు తెలంగాణ తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్విని కోరింది. సుప్రీంకోర్టులో పోలవరం బనకచెర్ల కేసుపై విచారణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసింది. అలాగే సీనియర్ లాయర్ సింఘ్వితోనూ సమావేశం కానున్నట్లుగా తెలియజేసింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అనధికారికంగా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఒకవైపు పోలవరం నుంచి నల్లమల సాగర్ వరకు ఏదైతే దానికి సంబంధించినటువంటి ప్రతిపాదిత ప్రాజెక్టు మొదలుపెట్టిందో దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఇంటర్ బేసిన్ కి నీళ్లు తరలించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా ఒకవైపు మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇదే విషయం పైన సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకుంది. సుప్రీంకోర్టుకు వెళ్లి తెలంగాణ తరఫున వాదన వినిపించాలి. మరోవైపు తెలంగాణలో కడుతున్నటువంటి వివిధ ప్రాజెక్టుల పైన ఆంధ్రప్రదేశ్ కూడా ఒకవైపు కేంద్రానికి లేఖలు రాస్తూ ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో ఖచ్చితంగా అదైతే ఆ పోలవరం నుంచి ఇప్పటికే 50 టీఎంసీలకు పైగా కృష్ణా బేసిన్ తరలించి వాడుకోవాలని చూస్తారు. అందులో తెలంగాణకు కూడా వాటా ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు మళ్ళీ ఒకవైపు పోలవరం నుంచి ఇటు నల్లమల సాగర్ వరకు బనకచెర్ల రెగ్యులేటర్ ద్వారా పూర్తిగా రాయలసీమకు మరోవైపు నీళ్లు తరలించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం పట్ల సుప్రీంకోర్టు వెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి సీనియర్ లాయర్ అభిషేక్ మనువిని కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన విషయాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ఢిల్లీకి వెళ్లి ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష కూడా చేశారు. ఈ సమావేశానికి అభిషేక్ సింగ్ మనువిని కూడా ఆహ్వానించి దీని మీద సుప్రీంకోర్టులో కేసు వేసి లీగల్ ఫైట్ చేయాలని చెప్పేసి పోరాడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే అంశం సంబంధించి అభిషేక్ సింగ్ మనువితో కూడా భేటీ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడారు. రానున్న రోజుల్లో దీనిపైన పెద్ద ఎత్తున కూడా లీగల్ ఫైట్ చేసి తెలంగాణ హక్కులు కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఆయన అభిషేక్ సింగ్ మనువితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.